అందరికి వందనాలమ్మా. రేపు దినమా మనము 69వ కీర్తన 21 నుండి 28 వచనాలు ధ్యానం చేసుకుందాం. 69వ కీర్తన 21 నుండి 28 వచనాలు ధ్యానం చేసుకుందాం. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక, వారు నిర్దయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక. వారు చూడకపోనట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక. వారి పాలెం పాడవును గాక. వారి గుడారముల్లో ఎవడనూ ఉండకపోవును గాక. నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషం మీద దోషము వారికి తగులనిమ్ము. నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథంలో నుంచి వారి పేరును తుడిపెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము. చదవబడిన లేఖన భాగాన్ని గమనిస్తే కనుక ఇందులో ఒక సాదా సీదాగా అంటే ఒక నరుని యొక్క మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ నరునికి ఇక్కడ ఎదురైన అనుభవం అయితే ఉన్నదో అదే అనుభవము యేసు ప్రభు వారికి ఎదురై ఉన్నప్పుడు ఈ ఇరువురి మధ్య తేడాలు మనం గమనిస్తాం. ఈ దినమున ఇక్కడ వ్రాయబడినటువంటి లేఖనాలు నేను చదువుతా చూడండమ్మా. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది ఎక్కడ జరిగింది మనకు? యేసు ప్రభు వారి యొక్క శిలువ యాగంలో, ఆ యొక్క శిలువలో ఏ సందర్భం ఇది? నేను దప్పికొనుచున్నాను అన్న తర్వాత అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి ఆ తర్వాత ఏం చేశారు? చిరకని ఉంచుకొని సమాప్తమైనదని చెప్పారు. అవునా? సో ఇక్కడ నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. ఈరూరికి అదే జరిగింది, కీర్తనాకారుడికి అదే జరిగింది, అలాగనే లోక రక్షకుడైన యేసు ప్రభు వారికి కూడా అదే జరిగింది. అయితే చూడండి, వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక, వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండును గాక. యేసు ప్రభు శిలువలో పలికిన మాట ఏంటి? మొదటిది, తండ్రి వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఎందుకంటే ఆయనకి ఏం అందిపోతున్నారో అనేది తెలుసు. అర్థమైందా? వీళ్ళు ఏం చేశారు? సహజంగా మనం ఏమన్నా చేస్తే మనం చెప్పే విధానాలు ఎట్లా ఉంటాయి? ఎవరన్నా మనం ఆపాలి అనుకుంటే అతను ఏం చేశాడు తెలియదులే, వదిలేసే అంటాం. ఏం చేయబోతున్నాడో తెలియదులే అంటామా? అంటే అర్థమైంది, ఆపాలి అనేది అర్థం. కానీ ఇక్కడ యేసు ప్రభువు పలికిన మాట ఏంటి? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక, అంటే ఇక జరగబోతున్నటువంటి అన్ని కూడా అవేంటి అనేది వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ఆయన అడిగిన విధానం. ఇక్కడ అంటే నరునిగా వచ్చినటువంటి లోకరక్షకుడు దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారికి పరిపూర్ణంగా ఉన్నటువంటి నరునికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఈ దినమున గమనిస్తూ ఉన్నాం. చూడండి, వీరేమంటున్నాడు? వారి భోజనం వారికి ఉరిగా ఉండును గాక, అలాగే వారు నిర్దయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండును గాక. అంటే ప్రాణ సంకటం అయ్యే విధంగా వారికి ఉండాలి. ఏమేమి ఉండాలి? వారి ధైర్యం అలాగే ఉండాలి, వారు తినే భోజనం కూడా వారికి అలాగే ఉండాలి. అంతేకాకుండా ఏమంటున్నారు చూడమ్మా, వారు చూడకపోయినట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక, వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, నీ కోపాగ్ని వారిని పట్టుకొను గాక. మరి ఆయన ఏమంటున్నాడు? యేసయ్య ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. కానీ ఈయనేమంటున్నాడు? అయ్యా వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించుము, అలాగే ఏమంటున్నామా నీ కోపాగ్ని వారిని పట్టుకొను గాక. పరిపూర్ణంగా ఉన్నారు కానీ మనం ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచిస్తున్నటువంటి విధానం ఇది. యేసయ్య ఎలా ఆలోచించాడు? ఇక ఈయన ఏ పరిస్థితుల్లో ఎదుర్కొన్నాడో అదే పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఎదుర్కొన్నారు అక్కడ కదా, అదే పరిస్థితులు. ఇంకా ఈయన స్వతంత్రంగా ఉన్నాడు. యేసయ్య స్వతంత్రంగా ఉన్నాడు. అక్కడ చేతులు కాళ్ళు మేకులతో బంధించబడలేవా? లేవా? అయినా కూడా యేసు ప్రభు వారు అడిగిన మాట ఏంటి? క్షమించమని అడుగుతున్నాడు. అంటే ఈ యొక్క లేఖనాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్షమాగుణాన్ని మనం కూడా ఎలా చూపించాలి అనేది తెలుసుకోవాలి.
సహజంగా మనకు ఎదురవుతూ ఉంటాయి కొన్ని మనకు అంటే హృదయాన్ని నొచ్చుకునే విధమైనటువంటి మాటలు ఎదురవుతుంటాయి. లేదంటే మనల్ని బాధించేటటువంటి ఆ బాధకరమైనటువంటి మాటలు మన చెవులు పడుతూ ఉంటాయి. లేదంటే మనల్ని నొప్పించే విధానం మనకు కనబడుతూ ఉంటది. వెంటనే ఇక్కడున్న విధంగా మనం ఏ రోజు కూడా అనుకుంటాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటమ్మా, నేను క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఇక్కడ దావీదు గారు ఇలా ఉన్నారు, ఆయన దైవభక్తుడు కాదు అనేది నా ఉద్దేశం కాదు. మనకు నొప్పి పుట్టింది ఒకరి వల్ల అంటే మనం వారి కీలు కోరతాం. మనకు ఒకరి వల్ల బాధ కలిగింది అంటే వారిని ఎలాగైనా బాధించాలని చూస్తాం. కానీ మనకు అదే యేసు ప్రభు వారి విధానంలో చూస్తే నాకు ఈ నొప్పి కలిగించారు, ఈ నొప్పి వారు భరించలేరు. నాకు ఈ బాధ కలిగించారు, ఈ బాధ వారు భరించలేరు. వాళ్ళ కిరీటాన్ని నాకు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆయన ఒప్పుకోకుండా ఆయన వాళ్ళ మీద ముళ్ళ కిరీటం పెట్టగలరా? ఎందుకు పెట్టించుకున్నాడు? ఎందుకు పెట్టించుకున్నాడంటే ఆ నొప్పి మనం భరించలేము. ఆ ముళ్ళ కిరీటం పెట్టుకోవడం వల్ల ఆ ముళ్ళు ఆ దేహాన్ని చీలుస్తూ ఉన్నప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఆ నొప్పిని మీరు భరించలేరు, ఆ నొప్పి నేను తీసుకుంటాను. ఆయన స్వీకరించిన విధానం అది. కాబట్టి మనం గమనించాలి. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు వెంటనే మనం ఆ బాధని బయట వెళ్ళగక్కేయకూడదు. ఒక నిమిషం ఆలోచించాలి. నా నిమిత్తం నా యేసయ్య ఎన్ని సహించాడు, ఆయన కోసం నేను ఒక్కటి సహించలేనా? అమ్మా అంటే ఇక్కడ కీర్తనకారుడు పలికిన పలుకులన్నింటినీ కూడా నేను ఏ విధానంలో కూడా తప్పు అనట్లా. ఆయన భావన ఆయన వ్యక్తపరుచుకున్నాడు దేవుని దగ్గర. కానీ అలా ఉండొద్దు అని చెప్పారు యేసు ప్రభు వారు. ఎందుకంటే ఇది యేసు ప్రభు వారు రాకడానికి చాలా మంది జరిగింది. అర్థమైందా? ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనేది మనకు దేవుడు వివరించిన విధానాన్ని మనం అవలంబించుకోవాలి. కాబట్టి గుర్తుంచుకోవాలి. చూడండి, ఎందుకంటే ఈయన కలిగినటువంటి ఆ భావం ఎలాంటిది? నాకు ఆహారంకి చేదిచ్చారయ్యా వాళ్ళు, ఆహారం వేస్తే చిరకిచ్చారయ్యా. కాబట్టి వారి భోజనం ఎలా ఉండాలి? వారికి ఉరిగా ఉండాలి. వారు నిబ్బరంగా ఉన్నప్పుడు, నిర్భయంగా ఉన్నప్పుడు అది కూడా వారికి ఉరిగా ఉండాలంట. అంతేగాని ఇంకా ఏమంటున్నాడు? వారు చూడకపోయినట్లు వారి కన్నులతో చీకటి కలగాల. అంటే కళ్ళు పోవాలి, మన భాషలో చెప్పాలంటే కళ్ళు పోవాలి. అలాగే వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించము. కాళ్ళు వణుకుతా ఉంటే కొద్దిసేపు మనం ఎట్టకుండా కూర్చోవటము, కాళ్ళు వణుకు తగ్గేదాకా ఉంటాం. ఒకవేళ చేతులు వణుకుతున్నా అంతే. నడుము వణుకుతుంటే నిలబడగలరా, కూర్చోగలరా, పడుకోగలరా? ఏం చేయగలరు? ఏమి చేయలేరు. అంటే అలాంటి పరిస్థితులు వారికి దయచేయమంటాడు దేవుణ్ణి. అలాగే చూడమ్మా, వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించము. యేసయ్యేమో క్షమను కుమ్మరించాడు, ఈయనేమో ఉగ్రత కుమ్మరించండి అంటున్నాడు. అలాగే నీ కోపాన్ని వారిని పట్టుకొను గాక, అలాగే వారి పాలెను పాడవును గాక. మరి వారి పాలెము అంటే వారి గృహము ఏమవ్వాలంటున్నాడు? క్యాంపు ఏమవ్వాలంటున్నాడమ్మా? పాడైపోవాలి. అలాగే వారి గుడారములలో ఎవరునూ ఉండకపోవును గాక. అంటే వారి యొక్క ఆవరణలో కావచ్చు, వారి యొక్క గుడారాల్లో కావచ్చు, ఎవరు కూడా ఉండకుండా ఉండే విధంగా పాడు చేయమని అడుగుతూ ఉన్నాడు. అలాగే చూడమ్మా, నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు, నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగులనివ్వు, నీ నీతి వారికి అందనీయకము. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయ. ఎక్కడి నుంచి ఎక్కడ రాబోయాడు తెలుసా? ఎక్కడ రాబోయాడు? భూమి నుండి పరలోకం దాకా పోయాడు. భూమి ఏమంటున్నాడు? వారికి భోజనం వద్దంటున్నాడు, వారి గుణాలు వద్దంటున్నాడు, వారి ఆవరణాలు వద్దంటున్నాడు, వారికి కళ్ళు ఉండకూడదు అంటున్నాడు. అవునా? అంటూనే ఏమంటారు? ఇంకా వారి మీద దోషం వారికి రగలాలి, జీవగ్రంథంలో వారి పేరు ఉండకూడదు. ఇవన్నీ దేవుడు ఓకే అన్నాడు అనుకో. ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే భక్తుల యొక్క నీతివంతమైనటువంటి కోరికను మాత్రమే దేవుడు తీర్చున్నాడు. అర్థమైందా?
ఎందుకంటే మన లేఖనంలో రాయబడింది, ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఆశపడుతున్నాడు ఈ విధంగా జరగాలని చెప్పి, దేవుడు ఆ ఆశను తృప్తిపరిచాడా? పరచలేదని ఎలా చెప్పగలం? చెప్పండి. శిలువలో ఆశ నెరవేరలేదు ఎవరికి? దావీదు గారికి. ఇది ఎలా రుజువు చెప్పగలం మనం? ఉందా? కాన్ఫిడెంట్ చెప్పగలం రుజువు ఉందా లేదా? ఉందా లేదా? ఏదంటే ఏదైతేనా అది జరగలేదన్న రుజువే ఇక్కడ మందిరంలో కూర్చున్నాం మనం. అది జరుగుంటే క్షమ ఉండేదా? మనం ఉండేవాళ్ళమా? దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళమా? లేదు. కాబట్టి మనం కూడా అదే విధాలుగా దేవుడు అడుగుతున్నాం, అయ్యా అది కావాలి, ఇది కావాలి, మనం కావాల్సిన అడుగుతాం. ఓకే, నీకు కావాల్సిన నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అడుగుడు నీకు ఏమన్నావు, అయ్యా నా ఎదురులు కూలిపోవాలి, పడిపోవాలా? అది జరగదు. అస్సలు మాకు వచ్చే కోపం మావదు కదా, అయ్యా అంటే నేను బిడ్డను కాదా? నేను ఆ ప్రార్థనలు ఆలకించట్లేదా? ఎవరు ఆలకిస్తున్నారు ఆ ప్రార్థనని? ఆలకించడు. ఎందుకని? ఎందుకు ఆలకించడు దేవుడు? నీవు నీతి కలిగిన విధానాన్ని కనుక అవలంబిస్తే నీ కొరకు ఎంత దూరమైనా వస్తాను. ఎందుకంటే కీర్తనకారుడు ఒక చోట అంటాడు, ఆకాశంలోకి నేను ఎక్కగా అక్కడ నీవు ఉన్నావు, పాతాళంలోకి నేను దిగిపోగా అక్కడ నీవు ఉన్నావు. అంటే ఇష్టమైన వారి కోసం దేవుడు ఎక్కడైనా ఉంటాడని చెప్తున్నాడు. అంతేకాని ఇష్టమైన వాడు ఏది కూడా ఇస్తానంటలేదు. అర్థమవుతుందా? కాబట్టి మన యొక్క ప్రార్థనలు మార్చుకోవాలి. ఎదుటి వారి శ్రేయస్సుకే నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా నీ ఎడల సఫలమవుతుంది. అలా కాకుండా ఎదుటి వాని యొక్క సమస్తము నాశనకరమైనటువంటి విధానం కొరకు నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనే నిన్ను దహిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండు సందర్భాలు, అంటే ఇక్కడ జరిగిన సందర్భం ఇద్దరి విషయాల్లో, మనుష్య కుమారుని విషయంలో, మనిషి విషయంలో, ఇద్దరి విషయంలో ఎదురైంది. ఇద్దరు ఎదుర్కొన్నాడు. ఒకరేమో శ్రమ ఇచ్చారు, ఒకరేమో కోపాన్ని అడుగుతున్నారు, ఒకరేమో నిత్యరాజ్యాన్ని ఇచ్చారు, ఒకరేమో నిత్యరాజ్యంలో పేరు తీసేయమంటున్నారు. మనం కూడా ఆ విధంగానే ఉండాలా? దావీదంత విశ్వాసం మాకు కావాలన్నా, దావీదంత పౌరుషం మాకు కావాలన్నా, దావీదంత పరాక్రమం మాకు కావాలన్నా అవన్నీ అడగండి, దేవుడు ఇస్తారు. దావీదంత కోపాన్ని అడగండి. అర్థమవుతుందా? ఎందుకని అవి దేవుడి దాకా వెళ్ళవమ్మా ఆ మాటలు. మనం అడుగుతున్నటువంటి మాట ఏమని, వారు అక్క పోవాలి, వీరి ఇట్ట పోవాలి, అవి అక్కడ దాకా వెళ్ళవు. ఫిల్టర్స్ ఉంటాయి మధ్యలో. ఎలా అంటే మనం అంటే జస్ట్ నేను చెప్తున్నా, మళ్ళీ ఎవరన్నా నువ్వు చూసావా ఫిల్టర్స్ నీకు కనపడ్డా ఈ వద్దు, జస్ట్ చెప్తున్నా. ఎలా అంటే ఇప్పుడు ఉన్నత అధికారి ఉండాలనుకుంటున్నాం, ఉన్నత అధికారి దగ్గరికి వెళ్ళేటటువంటి అర్జీలు వస్తుంటాయి. అర్జీలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, అర్జీలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ముందేమవుతాయి, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ అయిపోతా ఉంటాయి. అర్థమైందా? సపరేట్ అయిపోయిన తర్వాత ఏమైతే వాళ్ళంతా వెరిఫై చేసి తర్వాత పై స్థాయికి పంపించేస్తారు, ఫైనల్ స్టేజ్ కి. ఓకేనా? ఇక మనం తిడుతూ ఉన్నాం, తిడుతూ ప్రార్థన చేస్తున్నాం, ఎదుటి వారిని నాశనానికి వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఫిల్టర్ చేయబడతాయి. ఫిల్టర్ చేయబడి ఏమవుతుంది, అది ఏ దూత కాడికైతే వెళ్తాయో ఆ దూత వాటిని ఏం చేస్తాడు, ఇసిరేసి డస్ట్బిన్ వేసేస్తాడు. ఓకేనా? ఉపయోగం ఏముందా? ఉందా? ఏమీ లేదు, కష్ట శ్వాస తప్ప ఇంకేముంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం, అయ్యా వాళ్ళ చేయకపోవాలి, అయ్యా ఉపయోగం ప్రార్థన చేసుకొని వెంటనే అయ్యా రావాలని చూస్తా. అదా వారి క్షేమాన్ని అడుగు, రెండింతల క్షేమాన్ని నీకు ఇస్తాడు దేవుడు. ఎదుటి వారి యొక్క క్షేమదాయకమైన సమస్తము వారి కొరకు నువ్వు అడుగు, రెండింతల ఆశీర్వాదం నీకు ఇస్తాడు మొదట. అర్థమైందా? అంతేగాని దేవుడు ప్రతిదీ రెండింతలు ఇస్తాడు, గుర్తు పెట్టుకో. ఏదైనా నువ్వు అడిగింది ఏదైనా సరే రెండింతల ముందు నీకు ఇస్తాడు.
ఎదుటివారు అయిపోవాలన్నావా, మొదట అది నీకు వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు అనుభవించు, అది ఓకే అంటే వారికి మొదట నువ్వు నా పెట్టావు కదా, దేవుని యొక్క ఆలోచన. నువ్వు నాకు ఇష్టమైన పెట్టావు కదా, నన్ను అడుగుతున్నావు కదా, నువ్వు అడిగింది నీకు ఇష్టం ఫస్ట్, నువ్వు ఎంజాయ్ చేయి, బాగుందంటే చెప్పు, వాళ్ళకి ఇస్తాను. ఇంకెక్కడ మనం అడిగేది మళ్ళా. అంటే వేరే కదా. కాబట్టి మన ప్రార్థనా విధానాన్ని మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మన యొక్క నడవడిక విధానాన్ని మార్చుకోవాలి, మన ప్రవర్తనని మార్చుకోవాలి. ఎందుకంటే సౌమ్యమైన విధానాన్ని అవలంబించు సమస్త జనులు కూడా యేసయ్యని అనుసరిస్తున్నటువంటి వారుగా కీర్తికెక్కుతూ ఉండగా, యేసయ్య వారి వెన్నంటే ఉండి నడిపించినటువంటి సమస్త విధముల్లో కూడా నిన్ను శ్రేయస్కరమైనటువంటి విధానంలోనే ఉంచుతాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆ శ్రేయస్సుని మనం ఎప్పుడు కూడా పొందుకునేలాగా ఉండాలి. అంతేగాని పోగొట్టుకునేలాగా ఉంటే ఉపయోగం ఉంటుందమ్మా? పోగొట్టుకునే విధంగా ఉంటే ఉపయోగం ఏముంది? ఏం లేదు. ఇప్పుడంటే చెక్స్ వచ్చినాయి, డిజిటలైజేషన్ అంతా ఉంది కాబట్టి సరిపోయింది. ఒకప్పుడు మన బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే పాస్బుక్ ఉంటేనే డబ్బులు ఇస్తారు. మన డబ్బులే, మళ్ళీ ఎవరియో కాదు, మన డబ్బే. మన డబ్బులే మనం తీసుకోవాలంటే మన దగ్గర పాస్బుక్ ఉండాలి. ఆ బుక్ తీసుకువెళ్తే ఆ ఫోటో చూస్తారు, సంతకం మ్యాచ్ చేసుకుంటారు, డబ్బులు ఇస్తారు. అది నీ కాడ పోయింది అనుకో, డబ్బులు ఇస్తారా? పాస్బుక్ ఇక్కడ దొరికితే డబ్బులు ఇస్తారా ఎవరైనా చెప్పండి. ఇప్పుడు కాదు, అప్పట్లో ఇచ్చేవాళ్ళ ఇవ్వాలి. తెలుసో తెలియదు మాట నాకు రాగలేదు. ఇప్పుడు కాదు, ఒక 20 ఏళ్ల క్రితం అనుకుంటాం, 20-30 ఏళ్ల క్రితం ఓన్లీ పాస్బుక్ ఉన్న కాలంలో, ఓకేనా, పాస్బుక్ తీసుకెళ్తే ఎవరు తీసుకెళ్ళిన డబ్బులు ఇచ్చేవాళ్ళ కాదా? ఎవరైనా సరే ఇప్పుడు మమ్మల్ని అని చెప్పి నేను తీసుకెళ్తే డబ్బులు ఇచ్చేవాళ్ళ కాదా? ఎందుకు ఎవరు ఆడ కూర్చొని ఉందంట, పాస్బుక్ లోపల కౌంటర్ లో ఇచ్చి ఆడ కూర్చొని ఉందంటే వాళ్ళకి ఎవరైనా తెలిసింది చూసేవాళ్ళు, చూసి రాసి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కదా డిజిటలైజేషన్ అయిన తర్వాత సిగ్నేచర్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత. ఎందుకంటే మొదట ఏముండేది, సిస్టమ్ లో వాళ్ళు వారం తర్వాత నెల తర్వాత అప్లోడ్ చేసుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే ఏ ఫైల్ ఆ ఫైల్ జరుగుతుంది, కానీ అప్పట్లో అలా కాదు, మొత్తం అంతా కూడా ఒక నెల తర్వాత ఎంటర్ చేసుకునేవాళ్ళు సిస్టమ్ లో. సో అలాంటి కాలం అనుకోండి. మరి మీ పాస్బుక్ ఏంటి? క్రీస్తుని పోలి నడుచుకోవడం మీ పాస్బుక్. పాస్బుక్ పోగొట్టుకుంటే పరలోక రాజ్య ప్రవేశం ఉంటుందా? ఉంటుందా? ఇప్పుడు ఆ కాలంలోనే ఒక నియమం పెట్టారు అనుకుందాం, బయట గేట్ కీపర్ దగ్గర, అయ్యా పాస్బుక్ ఉన్న వాళ్ళే లోపలికి పంపి, లేని వాళ్ళు బయటికి పంపించన్నారు. ఓకేనా? మరి పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరు లోపలికి వెళ్తారనే అర్థం, లేని వాళ్ళు వెళ్తారన్నా వెళ్ళలేదు. పాస్బుక్ ఎలా పొందుకోవాలి మనం? సౌమ్యమైన విధానాన్ని కలిగి ఉండాలా, సమస్త జనుల శ్రేయస్సుకే మనము దేవుణ్ణి అడిగే విధంగా ఉండాలా, ప్రతి విషయంలో కూడా క్రీస్తుని నడుచుకుంటున్న విధానాన్ని అవలంబించుకునే వారుగా ఉండాలా, క్రీస్తు ఏ రీతిగా సహించాడో ఆ విధంగా సహించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నవారుగా ఉండాలి. అంటే ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి, ఆ విధంగా ఉండాలి. అప్పుడే ఈ యొక్క విధానం, ఈ మాటలతో మనం ఏకీభవించని వారుగా ఉంటాం. ఏ మాటలతో? దావీదు గారు అడిగిన మాటలతో ఏకీభవించాం, యేసయ్య అడిగిన మాటలతో ఏకీభవించిన వారుగా ఉంటాం. యేసయ్య అడిగిన ఆ మాటల్లో పరలోక రాజ్య ప్రవేశం లభించిందా లేదా? లభిస్తుందా లేదా? కానీ ఇక్కడ దావీదు గారు అడిగిన ఈ మాటల్లో ఎదుటి వారికి పరలోక రాజ్య ప్రవేశం ఉంటుందా? ఈ మాటలు దేవుడు అంగీకరిస్తే ఉండదుగా. ఎందుకని ఆయన అడిగింది ఏంటి? జీవగ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, అంటే తుడిచేయి, అలాగే నీతి మంతుల పట్టీలో వారి పేర్లు వ్రాయకుము, రాయద్దాం. కాబట్టి ఈ విధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో
వేటిని అవలంబించాలి, వేటిని విసర్జించాలి అనేటటువంటి విధానాలు ఉంటాయి. అవలంబించవలసిన వాటిని అవలంబిస్తేనే ఆజ్ఞను అనుసరించినట్లు, వద్దన్న వాటిని ఆపివేస్తేనే అంటే విసర్జిస్తేనే ఆజ్ఞను అనుసరించినట్లు. అలా కాకుండా రెండింటిని కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకున్నావా ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమం ఏంటమ్మా? ఏమవుతుంది? పాపం అవుతుంది. కాబట్టి పాపము చేయకుండా ఉండటానికై ఎప్పుడు కూడా మనల్ని మనము సుపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ బెతెస్దా కోనేటి వద్ద స్వస్థత పొందినటువంటి వారు రెండోసారి అతనికి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట అంటారు, నీకు మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండినట్లు ఇక పాపము చేయకము. అంటే ఇప్పటికి ఆయనకి కలిగిన కీడేంటో తెలుసు, అప్పటికి కదలలేడం. ఎందుకని ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు 35 సంవత్సరాల నుంచి. అవునా? యేసయ్య దగ్గరకు వచ్చి అడుగుతాడు, ఏమయ్యా నువ్వు వెళ్ళలేవా లోపలికి అంటే, ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటంటే చెప్తాడు ఆయన, అయ్యా ఇదిగో దేవదూతలు వచ్చి నీటిని కదిలించే సమయమున ఎవరైతే మొదట కారు పెడతాడో వాడికి స్వస్థత కలుగుతుంది. కానీ నేను పోవడంతలో నాకన్నా ముందుగా ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారు, నన్ను తీసుకెళ్ళడానికి నాకు ఎవరు కూడా లేదు. ఏమంటాడు అక్కడ యేసు ప్రభువు? చెప్పండి, చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 5 5వ అధ్యాయం 7వ వచనం చదువుతా చూడండమ్మా. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగనని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభువు ఏం చెప్పారు? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. అంటే ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుద్దమ్మా. ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది, ప్రతి ఒక్కరి విషయంలో, ప్రతి ఒక్కరి జీవితంలో. అప్పుడు ఏ సందర్భం ఎదురైతే కథల్లాగా పడిపోయే సందర్భం కాదు. ఏ సందర్భం? లేచి నీ పరిపెత్తుకున్నాడు అనేది. లేచి నీ పరిపెత్తుకొని నడువు అనే ఒక సందర్భం ఎదురవుతుంది మనకి ఎప్పుడైనా సరే. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? ఇతడు వేచి ఉంటే అతనికి వచ్చిందా? ఇతను విసుక్కొని వెళ్ళిపోతే వచ్చిందా? ఎన్ని ఏళ్ళ నుంచి వేచి ఉన్నాడు ఇతను? 38 సంవత్సరాలు. ఈ సందర్భమే మనం రాసుకున్న పాటలో ఒక చరణంలో ఉంటుంది, కదలలేని నేను నా పరిపెత్తుకున్నాను, నీదు మాట చొప్పున నే శుద్ధుడనయ్యాను, మరువలేను నీ మేలులు, నీవు చేసిన మేలులు నే మరువజాలను, అవి మరచిన క్షణముననే బ్రతుక నేరము. కదలలేని పరిస్థితులు అంటే ఏమి లేవమ్మా. మనం కదలకుండా ఉండేటటువంటి చుట్టూ మనల్ని బంధించిన బంధకాలు కదలకుండా చేసేస్తాయి, ఆలోచించుకోకుండా చేసేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక స్వరం నీ దగ్గరకు వస్తుంది, లేచి నీ పరుపెత్తుకొని నడువని. వేచి ఉండాలా, వేచి ఉండాలా. కానీ మనకు అసలు ఓపిక ఉండదు. ఉంటుందా? ఈరోజు మొక్క గాని విత్తనం గాని నాటితే రేపొద్దున ఫలించాలి. అది కదా, ఫలిస్తుందా? కాబట్టి గమనించండి, దేవుని యొక్క మేలులు మనం ఏవి కూడా మర్చిపోకూడదు. ఎదుటివాడిని కనుక మనం దూషిస్తూ ఎదుటివాడిని కనుక కీడు ఆశించామా ఆ మేలులు మరిచిన వారమే. అర్థమైందా? అవి మరచిన క్షణమున మనం బ్రతకటం నేరం. బ్రతుక నేరము అంటే బ్రతుకలేము అనేది ఒకటి, మరిస్తే బ్రతకడం కూడా నేరమే. అర్థమైందా? కాబట్టి మనము దేవుల్లో ఎదుగుతున్న వారుగా ఉంటూ ఉండగా ఆయనను అనుసరించే వారుగా ఉండాలి. ఆయన యొక్క సమస్తమును గ్రహించి
ఆ యొక్క విధానంలో మనం ముందుకు పోతూ ఆ స్వరమును వినటానికి సిద్ధంగా ఉన్నవారుగా అర్థమైందా? లేచి ఈ పరిపెట్టుకునే నడువు. ఆయన బంధించిన బంధకాలు ఏమయ్యాయి అప్పుడు? ఏమయ్యాటమ్మా? అన్ని ఎటు వెళ్ళిపోయాడు. లేచారు కదా, 38 సంవత్సరాల నుంచి ఆడే ఉండిపోయాడంటే ఆ ఎముకలు కావచ్చు, నరాలు కావచ్చు, అన్ని కూడా నీలకపోయి ఉంటాయి. మీరు పని చేయండి. లేకపోతే 4 రోజులు కదలకుండా ఒకే చోట పడుకొని ఒకే డైరెక్షన్ లో ఉండండి. 4 days కదలకుండా 5వ రోజు మీ దేహం మీకు సహకరించుతలేదు చూడండి. ఏమా మళ్ళీ సహకరించుద్ది కదా. 38 సంవత్సరాలు ఇక్కడ ఒక మాటతో ఏమయ్యాడు? లేచి. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే అసలు లక్షణం కాదు, అద్భుతమైన విషయం ఏంటో చెప్పండి. పరిపెత్తుకో. లేచి నిలబడటం పెద్ద విషయం కాదు. పరుపును చుట్టి మళ్ళీ అతను ఎత్తుకొని పట్టుకున్నాడు చూడండి. ఇక్కడ ఎంతమంది మీ పరుపులు ఎత్తారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? పక్క మనం పట్టుకుంటే రెండో పక్క ఇక్కడ రావాలా? అది పట్టుకో, ఏది రావాలి, అవునా కదా? కానీ అతడు పరుపెత్తుకొని నడిచాడు. అర్థం ఏంటంటే దేవుని మాట నిన్ను బలపరుస్తుంది, నీకు శక్తినిస్తుంది. మనకు లేఖనాల్లో ఉంది కదా, శక్తివంతమైన నీ స్వరము, బలవంతమైన నీ స్వరము అని. ఆ స్వరం మనం ఏం చేస్తామా? ఉత్తేజపరుస్తుంది, మనలో ఉజ్జీవాన్ని. ఆ స్వరాన్ని వినటానికి మనం ఆశగా ఎదురు చూసామా? ఆ స్వరం విన్న మరుక్షణమే మనలో ఉన్న సమస్త బంధకములు విడిచిపోతాయి. కానీ సహజంగా మనం ఏం చేస్తామంటే ఆ స్వరానికి తప్ప మిగిలిన అన్ని స్వరాలకి ఇస్తాం సమయం. గాఢ నిద్రలో ఉంటాం. మన దగ్గర నుంచి 3-5 గొడవ జరుగుతున్నది, వెంటనే పిలుస్తాం. చెవులు వెళ్ళిపోయి అలా లేవకపోయినా కళ్ళు తెలిసిన చెవి మాత్రం వెళ్ళిపోయి తల్ల మార్కెట్ దగ్గరికి మనం ఏడే ఉంటాం. వీళ్ళ అంటారు పావు చెవులు. ఈ పదం విన్నారా? ఆ పావు చెవులు గల వాళ్ళకి మన పరిశుద్ధ గ్రంథంలో పేరు తెలుసా? ఏ చెవులమా? దురద చెవులు. కాబట్టి అలా కాకుండా ఏ స్వరం కోసం అయితే సిద్ధంగా ఉన్నామో ఆ స్వరమే వినడానికి మనం ఎప్పుడు ఎదురు చూసేవారు కదా. ఆ స్వరము శక్తివంతమైనది, బలవంతమైనది, నీలో శక్తిని ఇచ్చేది, నిన్ను బలపరిచేది, దృఢపరిచేది, నడిపించేది, నేను లేవనెత్తేది. కాబట్టి ఆ స్వరాన్ని మనము వినడకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలని, ఆ రీతిగా ఉండుటకే దేవుడు తన యొక్క కృపతో మనల్ని నింపి నడిపించడం కాక. ఆమేన్. దేవుడు మాకు అనుగ్రహించిన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ఆమేన్.